నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రిజర్వేషన్ల రద్దే బీజేపీ ఎజెండా. రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర జరుగుతోందన్న రేవంత్. కేసీఆర్కు ఈసీ షాక్. 48 గంటల పాటు ప్రచారంపై నిషేధం. బీఆర్ఎస్కు ఇంద్రకరణ్ రెడ్డి రాజీనామా. కాంగ్రెస్లో చేరిన మాజీ మంత్రి. రాష్ట్రంలో 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాల పంపిణీ. మంచి చేయడమే తెలుసన్న జగన్. జగన్ దుర్మార్గ పాలనను తుదముట్టిస్తాం. చీరాల ప్రజాగళం సభలో చంద్రబాబు విమర్శలు. సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పుల కేసులో బిగ్ ట్విస్ట్. జైల్లో ఉరివేసుకున్న నిందితుడు ఆత్మహత్య. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్కు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పంపించారు. తాను బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. బీఆర్ఎస్కు రాజీనామా చేసిన వెంటనే ఆయన టీపీసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్కు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పంపించారు. తాను బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. బీఆర్ఎస్కు రాజీనామా చేసిన వెంటనే ఆయన టీపీసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీపై ఘాటు విమర్శలు చేశారు. కోరుట్ల జనజాతర సభలో పాల్గొన్న ఆయన తనపై కేసులు పెడితే భయపడానని స్పష్టం చేశారు. గుజరాత్ నుంచి వచ్చి తెలంగాణపై పెత్తనం చేస్తామనుకుంటే కుదరదన్నారు. ఇది తెలంగాణ పౌరుషానికి, గుజరాత్ ఆధిపత్యానికి ఎన్నికలు పోటీ అన్నారు. బీజేపీని ప్రశ్నిస్తే మోదీ, అమిత్ షా తనపై పగబట్టి ఢిల్లీలో కేసులు పెట్టారని అన్నారు. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
इस बार 400 पार। हमें पूछा क्यों भाई आपको 300 पिछले बार मिले और इस बार भी कुछ कम उधर इधर 300 मिले तो सरकार बनाने वाले हैं, क्यों 400 मांग रहे हैं? तो भारतीय जनता पार्टी के लोग ये कह रहे हैं कि पार्लियामेंट में 2/3 मेजॉरिटी अगर उन लोगों को मिले तो वो संविधान को बदलने के लिए मौका मिलेगा। అంటే ఈసారి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చాలంటే పార్లమెంటులో 2/3 మెజారిటీ ఉండాలి. అందుకే 400 సీట్లు తీసుకొని రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి రిజర్వేషన్లను రద్దు చేయాలని ఈ రోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ కుట్రలో భాగంగా ఈ రోజు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మీరు కుట్రలు చేస్తుండ్రు, మీ కుతంత్రాలను తిప్పి కొడతామని వాళ్ళ రహస్య ఎజెండా మీద నేను బహిరంగంగా మాట్లాడి భారతీయ జనతా పార్టీని ప్రశ్నిస్తే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా నా మీద పగబట్టి ఢిల్లీలో కేసు పెట్టిండ్రు. ఎవరయ్యా ఫిర్యాదుదారంటే కేంద్ర హోంశాఖను స్వయంగా పోయి రేవంత్ రెడ్డి బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను జాగృతం చేస్తుండు. వాళ్ళ రిజర్వేషన్ల రద్దు మీద ఊరూరు తిరిగి ప్రచారం చేస్తుండు. ఆయనను అర్జెంట్ గా అరెస్ట్ చేయాలని ఢిల్లీలో కేసు పెట్టిరు. నేను అడుగుతున్నాడు నా మిత్రుల్ని, ఒకవేళ నేను మాట్లాడింది తప్పైతే ఈడ బీజేపీ నాయకులు లేరా? ఈడ మీ ఎంపీ ధర్మపురి అరవిందే బీజేపీ కదా, పక్కన బండి సంజయ్ బీజేపీ కదా, ఆ పక్కన కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కదా. తెలంగాణలో ఎందుకో కేసు పెట్టలేదు, ఎందుకో ఫిర్యాదు చేయలేదంటే ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ కాదు, ఈ రోజు ఢిల్లీ పోలీసులను కూడా ఉపయోగించి మనల్ని భయపెట్టాలని చూస్తున్నారు. ఆ కేసులకు భయపడతానా నేను? 20 ఏండ్ల నుంచి ఎన్నో ఒడిదుడుకులను చూసినా, ఎన్నో ఆటుపోట్లను చూసినా. ఇవాళ మీరు అనుకుంటున్నారేమో గుజరాత్ నుంచి వచ్చి తెలంగాణ మీద పెత్తనం చేస్తామని. అందుకే 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, మా 50 లక్షల నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది తెలంగాణ పౌరుషానికి, గుజరాత్ ఆధిపత్యానికి ఈ ఎన్నికల్లో పోటీ. చూద్దాం తెలంగాణ పౌరుషం గెలుస్తుందో, గుజరాత్ ఆధిపత్యం గెలుస్తుందో నేను చూస్తా. ఆ రాష్ట్రం నుంచి వచ్చి నా రాష్ట్రానికి వచ్చి నా రాష్ట్ర నడిగడ్డ మీద నిలబడి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని బెదిరిస్తున్నావంటే తెలంగాణ సమాజం ఎడ్డిదో గుడ్డిదో కాదు. నువ్వు భయపడితే భయపడడానికి ఇక్కడ ఎవరు అమాయకులు లేరు. ఖబర్దార్ ప్రధానమంత్రి గారు, మీరు అనుకుంటుందేమో తెలంగాణ గడ్డ మీదకి గుజరాత్ నుంచి వచ్చి బెదిరిస్తామని. ఇది నా ఊరు, ఇది నా ప్రాంతం. నా ఊరుకు వచ్చి నన్నే బెదిరిస్తావా? సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకున్నారో, రాజ్యాంగాన్ని రద్దు చేయడం ద్వారా, రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడం ద్వారా ఎట్లా రిజర్వేషన్లు దెబ్బతీయాలనుకున్నారో ఆధారాలన్నిటిని కూడా మీడియాకు విడుదల చేస్తా. దేశ ప్రధానమంత్రిగా అబద్ధాలు చెప్తున్న నరేంద్ర మోడీ గారు, మీ స్థాయికి, మీ హోదాకు ఇది తగదు. ప్రధానమంత్రి గారు, మీరు మీ పార్టీ 2000 సంవత్సరంలోనే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడానికి కమిషన్ ను నియమించిండ్రు. మీరు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. సాయంత్రం 5 గంటలకు 2000 సంవత్సరంలో రాష్ట్రపతి ప్రసంగంలో రాజ్యాంగం మార్పు గురించి బీజేపీ ప్రభుత్వం ప్రస్తావించింది, పార్లమెంటులో ప్రకటన చేసింది. ఈ వివరాలన్నిటిని కూడా ఈ రోజు దేశ ప్రజలకు నేను విడుదల చేయదలుచు. సీట్ల కంటే ఓట్లు సాధించడమే బీఆర్ఎస్ లక్ష్యమా? ఓటు బ్యాంకును కాపాడుకోవడం గులాబీ పార్టీకి సవాల్గా మారిందా? ఇంతకు పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ వ్యూహం ఏంటి? వాచ్ ది స్టోరీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్కు సవాలుగా మారాయి. తమ ఉనికిని కాపాడుకుంటూ సత్తా నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గులాబీ పార్టీ ఓటు బ్యాంకును పెంచుకోవడంపై దృష్టి సారించింది. అందుకోసం సర్వశక్తులను ఒడ్డుతోంది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ధీటుగా ఓట్లను సాధించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ 9 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ 4, కాంగ్రెస్ 3 లోక్సభ స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఇక బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ఎలాగైనా కాంగ్రెస్, బీజేపీల కంటే అధిక సీట్లు సాధించి పైచేయిగా నిలవాలన్న కలలు కంటోంది. అందుకు తగ్గట్టుగా పక్కా వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతోంది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 39.40% ఓట్లను సాధించి 64 స్థానాలను కైవసం చేసుకుని అధికారాన్ని చేజిక్కించుకుంది. ప్రతిపక్ష స్థాయికి చేరిన బీఆర్ఎస్ 37.35% ఓట్లను సాధించి 39 స్థానాల్లో గెలుపొందింది. రెండు పార్టీల మధ్య కేవలం 1.85% ఓట్ల తేడా మాత్రమే ఉంది. మొత్తంగా ఓట్లు చూసుకుంటే 92,35,833 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రాగా బీఆర్ఎస్ కు 87,53,956 ఓట్లు సాధించి ప్రతిపక్ష హోదాలో చేరింది. దీంతో లోక్సభ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇక గతసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 41.71% ఓట్లతో 9 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 19.65% ఓట్లతో 4 స్థానాలను కైవసం చేసుకుంది. అలాగే కాంగ్రెస్ 29.79% ఓట్లతో 3 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న వేళ తన ఓటు బ్యాంకును పదిలం చేసుకోవడంపై ఫోకస్ పెట్టింది. ఇదిలా ఉంటే మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు తయారైంది బీఆర్ఎస్ పరిస్థితి. గడ్డు పరిస్థితుల్లో ఉన్న గులాబీ బలగానికి ఆర్థిక భారం వెంటాడుతోంది. బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉండడంతో అభ్యర్థులు ఖర్చుకు వెనకాడుతున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ ఫైనాన్స్ చేసినా ఓటమిని ముందే గ్రహించిన అభ్యర్థులు డబ్బులు ఖర్చు చేయలేదన్న టాక్ నడుస్తోంది. ఈ ఎన్నికల్లోనూ అదే జరుగుతున్నట్టు సమాచారం. గులాబీ బాస్ అభ్యర్థులకు ఫైనాన్స్ చేసినా ఖర్చు చేయడానికి వారి మనసు ఒప్పుకోవడం లేదని క్యాడర్ చెవులు కొరుక్కుంటోంది. మాడు పగిలే ఎండల్లో ప్రచారం చేస్తుంటే తమను పట్టించుకోవడం లేదన్న విమర్శ వినిపిస్తోంది. అధికారం కోల్పోయి 6 నెలలు కాకముందే ఫైనాన్స్ విషయంలో ఇబ్బందులు తలెత్తితే తమ పరిస్థితి ఏంటని క్యాడర్ ప్రశ్నిస్తోంది. అభ్యర్థులు ఇలాగే వ్యవహరిస్తే లోక్సభ ఎన్నికల్లో ఫైనాన్స్ గండం తీరని నష్టం చేస్తుందన్న చర్చ సాగుతోంది. ఇక రాష్ట్రంలో పార్లమెంటు ఫైట్ హోరాహోరీగా సాగుతోంది. బీఆర్ఎస్ 17 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో దింపింది. అయితే ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ కు చెందిన సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ బీజేపీలో చేరి ప్రత్యర్థులుగా బరిలో కాలు దువ్వుతున్నారు. ఇన్నాళ్లు తమ వెంటే ఉండి అధికారం కోల్పోయేసరికి పక్క పార్టీలోకి జంపై గులాబీపైనే పోటీకి సై అంటున్నారు. దీంతో ఎలాగైనా వారిని ఓడించాలన్న కసిలో ఉన్న గులాబీ బాస్ ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్నారు. బస్సు యాత్రతో రంగంలోకి దిగారు. ఓవైపు కాంగ్రెస్ బీజేపీల వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూనే క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తూ ఓటర్లను తమ వైపుకు తిప్పుకునే వ్యూహంలో ఉన్నారు. మరి గులాబీ బాస్ వ్యూహాలు ఫలిస్తాయా? కేసీఆర్ ఆశిస్తున్నట్టు బీఆర్ఎస్ బలం పుంజుకుంటుందా? తమ ఓటు బ్యాంకు పదిలమేనా? పార్లమెంట్ ఫైట్లో బీఆర్ఎస్ సత్తా చాటుతుందా? మరింత చతికిలబడుతుందా? తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య ప్రధాన పోటీతో త్రిముఖ పోరు నెలకొంది. అయితే బీఆర్ఎస్, బీజేపీ ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తూ ఉండగా కాంగ్రెస్ మాత్రం వామపక్షాలతో జతకట్టి బరిలో దిగింది. ఈ నేపథ్యంలో ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా నిలుస్తున్నారు కామ్రేడ్స్. అయితే ఖమ్మం గుమ్మంలో పొత్తు రాజకీయం కొత్తేమీ కాదు. 2004 నుంచి ప్రతి పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇది కంటిన్యూ అవుతుండగా ప్రతి పార్లమెంట్ ఎన్నికలకు పరిణామాలు మారిపోతూ వచ్చాయి. ఖమ్మం జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు కాకరేపుతున్నాయి. గెలిపే లక్ష్యంగా బీజేపీ, బీఆర్ఎస్ హస్తం పార్టీలు పావులు కదుపుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, బీజేపీ క్యాండిడేట్ తాండ్రా వినోద్ రావు ఒంటరిగా బరిలో దిగగా కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డికి సిపిఎం, సిపిఐ పార్టీలు మద్దతుగా నిలిచాయి. అయితే 2004 నుంచి పొత్తు రాజకీయాలు నడుస్తూనే ఉన్నాయి. 2004లో కేంద్రంలో వాజ్పేయి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ ఎన్నికల్లో టీడీపీని ఓడించి కాంగ్రెస్ గద్దెనెక్కేందుకు తొలిసారి ఉమ్మడి ఏపీలో ఊహించని పొత్తులు ఏర్పడ్డాయి. ఉత్తర, దక్షిణ ధృవాలుగా ఉండే ఉభయ కమ్యూనిస్టు పార్టీలు
కాంగ్రెస్ తో జతకట్టాయి. అలాగే కామ్రేడ్స్ తో పాటు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ తో జతకట్టింది. దాంతో 2004లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరికి 3 పార్టీలు మిత్రపక్షంగా వ్యవహరించాయి. బీజేపీ మద్దతుతో పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి 1,07,313 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో రేణుకా చౌదరికి 5,15,783 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు 4,08,470 ఓట్లొచ్చాయి. సిపిఐ ఎంఎంఎల్ న్యూ డెమోక్రసీ అభ్యర్థి చంద్ర అరుణకు 50,509 ఓట్లు లభించాయి. ఐదేళ్లు గడిచి మళ్లీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చే నాటికి మిత్రపక్షాలు శత్రుపక్షాలుగా మారాయి. 2004లో కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరికి మిత్రపక్షాలుగా ఉన్న సిపిఎం, సిపిఐ, బీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీతో జతకట్టాయి. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు కామ్రేడ్స్ తో పాటు గులాబీ దళం అండగా నిలిచింది. ఆ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. దాంతో ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉండగా మద్దతిచ్చిన సిపిఐ, సిపిఎం, బీఆర్ఎస్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు శత్రుపక్షాలుగా మారి ప్రతిపక్షంగా ఉన్న టీడీపీకి మిత్రపక్షాలుగా మారాయి. 3 పార్టీల మద్దతుతో బరిలో దిగిన టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు తన ప్రత్యర్థి రేణుకా చౌదరిని ఓడించి 1,24,000కు పైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. నామాకు 4,69,368 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరికి 3,44,920 ఓట్లు లభించాయి. 2004-2009 ఎన్నికల్లో రేణుకా, నామా గెలుపులో సిపిఐ, సిపిఎం, బీఆర్ఎస్లు కీలక పాత్ర పోషించాయి. ఇక 2014 ఎన్నికలొచ్చేసరికి వామపక్షాలు చెరో దారి అయ్యాయి. ఆ ఎన్నికల్లో సిపిఐతో కాంగ్రెస్ జతకట్టగా సిపిఎం వైసీపీతో చేయి కలిపింది. బీజేపీ మద్దతుతో టీడీపీ బరిలో దిగగా తొలిసారి బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేశాయి. అయితే సిపిఎం మద్దతుతో పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకున్నారు. 10,995 ఓట్ల మెజారిటీతో విక్టరీ కొట్టారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేయకుండా మిత్రపక్షమైన సిపిఐకి మద్దతు తెలిపింది. అయినప్పటికీ సిపిఐ అభ్యర్థి నారాయణకు ఓటమి తప్పలేదు. ఆయనకు 1,87,266 ఓట్లు మాత్రమే రావడంతో 3వ స్థానానికి పరిమితమయ్యారు. గెలిచిన పొంగులేటికి 4,18,609 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు 4,07,614 ఓట్లు లభించాయి. బీఆర్ఎస్ అభ్యర్థి బుడాన్ బేగ్కు 88,944 ఓట్లొచ్చాయి. ఆ తర్వాత 2019 ఎన్నికల్లోనూ వామపక్షాలు చెరో దారిలోనే పయనించాయి. కాంగ్రెస్ కు సిపిఐ, టీడీపీ మిత్రపక్షాలుగా వ్యవహరించగా బీఆర్ఎస్, సిపిఎం, బీజేపీ, జనసేన పార్టీలు ఒంటరిగా పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు 1,67,613 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. నామాకు 5,66,621 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరికి 3,99,008 ఓట్లొచ్చాయి. సిపిఎం అభ్యర్థి బోడా వెంకట్కు 57,102 ఓట్లు, బీజేపీ అభ్యర్థి దేవకి వాసుదేవరావుకు 20,488 ఓట్లు, జనసేన పార్టీ అభ్యర్థి నార్ల సత్యనారాయణకు 19,315 ఓట్లు లభించాయి. ఇక ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ పొత్తులు ఆసక్తికరంగా మారాయి. గత ఏడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో చేతులు కలిపేందుకు నిరాకరించి ఒంటరిగా పోటీ చేసిన సిపిఎం ఇప్పుడు ఖమ్మం ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షంగా ఉన్న సిపిఐ కూడా కాంగ్రెస్ తో చేతులు కలిపింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అభ్యర్థి రఘురామరెడ్డి నామినేషన్ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ నాయకులు పాల్గొని మద్దతు ప్రకటించారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఒంటరిగానే బరిలో నిలిచారు. ఎన్డీఏలో భాగస్వామి పక్షాలైన తెలుగుదేశం, జనసేన పార్టీలు తెలంగాణలో ఇంకా మద్దతుపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు కూడా ఒంటరిగానే ఎన్నికల బరిలో నిలిచారు. అయితే కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో రఘురామరెడ్డి విజయం సునాయాసమేనన్న టాక్ వినిపిస్తోంది. అయినప్పటికీ పొత్తులతో బరిలో దిగింది హస్తం పార్టీ. మరి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య హోరాహోరీ పోరుతో ఈ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. మరి పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో ఎలక్షన్ హీట్ కాకరేపుతోంది. ప్రధాన పార్టీల త్రిముఖ పోరుతో సమ్మర్ను మించి సెగలు కక్కుతోంది. మరి నువ్వా నేనా అన్న రేంజ్లో సాగుతున్న లోక్సభ రణరంగంలో నెగ్గేదెవరు, తగ్గేదెవరు?
బొగ్గు గనులతో గోదావరి నదికి ఇరువైపులా విస్తరించి ఉన్న పెద్దపల్లిలో పార్లమెంట్ పోరు ఆసక్తిగా మారింది. ఇక్కడ కార్మికుల ఓట్లే కీలకం. రేసు గుర్రాల తలరాతలు మార్చేది వీళ్లే. పెద్దపల్లి జిల్లాలో రామగుండం, మంచిర్యాల జిల్లాలో శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లిలో ఉన్న మొత్తం కార్మికుల సంఖ్య 27,784. వీరు కాకుండా కాంట్రాక్టు కార్మికులు సుమారు 25,000 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే వీరే కాకుండా కుటుంబ సభ్యులను కలుపుకుంటే ఒక్కో ఇంట్లో సగటున 4 ఓట్లైనా ఉంటాయని అంచనా వేస్తున్నారు పార్టీలు. ఈ లెక్కన సుమారు 2 లక్షలకు పైగా ఓట్లు కీలకంగా మారనున్నాయి. ఇక వీరితో పాటు రిటైర్డ్ కార్మికులు, వారి కుటుంబీకుల ఓట్లు మరో 50,000 వరకు ఉంటాయని అంచనా. దీంతో కార్మికులను తమ వైపుకు తిప్పుకుంటే ఈజీగా 2.5 లక్షల ఓట్లు తమ ఖాతాలో పడ్డట్టే అన్న వ్యూహంలో ఉన్నారు పార్టీ నేతలు. ఎన్నికల నుంచి ఇక్కడ స్థానికేతరుల హవానే కొనసాగుతోంది. అత్యధికంగా కాంగ్రెస్ 9 సార్లు విజయం సాధించగా టీడీపీ 3 సార్లు, బీఆర్ఎస్ 2 సార్లు గెలుపొందాయి. ఇక ఈసారి ఎలాగైనా తామే పాగా వేయాలన్న వ్యూహంలో ఉన్నాయి ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లు. దీంతో త్రిముఖ పోరు నెలకొంది. ఈ క్రమంలోనే సిట్టింగ్ సీటును కాపాడుకునే ఎత్తుగడలో ఉంది గులాబీ పార్టీ. ఆ దిశగా వ్యూహాలకు పదును పెట్టి ముందుకు సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014, 2018 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచి తన సత్తా చాటింది. అయితే ఈసారి కూడా గెలుపొంది హ్యాట్రిక్ కొట్టాలన్న కసిలో ఉంది. ఈ నేపథ్యంలోనే సీనియర్ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను బరిలో దించింది. అయితే ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత కానీ కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో బీఆర్ఎస్ కు కొంత ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ కార్మిక నేతగా, సౌమ్యుడిగా పేరున్న కొప్పులకు ప్రత్యర్థులతో పోలిస్తే స్థానికంగా పట్టు ఉన్న రాజకీయ అనుభవం తనకు కలిసి వస్తుందనే ఆశలో ఉంది హైకమాండ్. మరోవైపు ఈసారి ఎలాగైనా బోణీ కొట్టాలని తహతహలాడుతోంది బీజేపీ. అందుకు తగ్గట్టుగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇటీవలే కాంగ్రెస్ నుంచి వచ్చిన గోమాసే శ్రీనివాస్ కు టికెట్ ఇచ్చి పోటీకి దించింది. గత ఎన్నికల నుంచే కమలం పార్టీ ఇక్కడి నుంచి బరిలో నిలుపుతోంది. సంస్థాగతం బలోపేతం కాకపోవడం, గత అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల మినహా ఎక్కడా ఆశించిన ఓట్లు రాకపోవడం, అలాగే పార్టీలో వర్గ పోరు లాంటి లెక్కలతో విజయం అంత సులువేం కాదన్న టాక్ వినిపిస్తోంది. అయితే ప్రధాని మోదీ చరిష్మా, కేంద్ర ప్రభుత్వ పథకాలను నమ్ముకున్నారు కమలనాథులు. ఆ దిశగానే విస్తృత ప్రచారం చేస్తున్న నాయకులు ఈసారి గెలుస్తామన్న ధీమాలో ఉన్నారు. దీనికి తోడు పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కానీ తమ కండువా కప్పుకోవడం కలిసొస్తుందన్న ఆశాభావంలో ఉన్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను చిత్తు చేసి అధికారం చేజిక్కించుకున్న హస్తం నేతలు ఫుల్ జోష్ లో ఉన్నారు. గెలుపు తమదేనన్న ధీమాలో ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామికి అడ్డాగా ఈ సెగ్మెంట్ నుంచి ప్రస్తుతం ఆయన మనవడు గడ్డం వంశీకృష్ణకు టికెట్ ఇచ్చింది హైకమాండ్. అయితే వంశీకి రాజకీయ అనుభవం తక్కువగా ఉండడంతో తాత వెంకటస్వామి, తండ్రి వివేక్ అండతో తమ కుటుంబ సీటును కాపాడుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇక పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఒకే కుటుంబం నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కూడా టికెట్ ఇవ్వడంతో క్యాడర్లో కొంత అసంతృప్తి కనిపిస్తుంది. మరోవైపు మాలలకే ప్రాధాన్యం ఇవ్వడంపై మాదిగలు గుర్రుగా ఉన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో 7 స్థానాల్లోనూ హస్తం హవా కొనసాగడం వంశీకి కలిసొచ్చే అవకాశం ఉందన్న ఆశాభావంలో ఉన్నారు. మొత్తానికి ఎవరికి వారు తమ విజయం పక్కా అన్న ధీమాలో ఉన్నాయి బీఆర్ఎస్, బీజేపీ, హస్తం పార్టీలు. మరి ఎవరి లెక్కలు ఫలిస్తాయి, ఎవరి లెక్కలు తారుమారవుతాయి, పెద్దపల్లి ఇలాఖాలో ఎగిరే జెండా ఎవరిదన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. మరి ఈ ఉత్కంఠకు తెరదించాలి అంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఉస్మానియా యూనివర్సిటీ సెలవుల వ్యవహారం రాజకీయ రగడకు దారితీసింది. కరెంటు, నీటి కొరత అంశంతో పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పొలిటికల్ గేమ్తో అంతకంతకు వేడి రాజుకుంటోంది. అసలు ఉస్మానియా యూనివర్సిటీలో ఏం జరిగింది? ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజమెంత? తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఎపిసోడ్ కంటిన్యూ అవుతోంది. పార్లమెంట్ ఎన్నికల వేళ ఈ వేడి సమ్మర్ను మించి హీట్ పుట్టిస్తోంది. ఇక అధికారం హోదా నుంచి ప్రతిపక్ష స్థాయికి పడిపోయిన గులాబీ శ్రేణులు ఎన్నికల వేళ రేవంత్ ఎక్కడ దొరుకుతారా అని కాచుకుని కూర్చున్నారు. గులాబీ నేతల ఎత్తుగళ్లకు నీటి కొరత, కరెంటు సమస్యలు తోడవుతున్నాయి.
భూగర్భ జలాలు అడుగంటి సాగునీరు అందక అన్నదాత అవస్థ పడుతుంటే వారికి భరోసా ఇస్తూ పోరుబాట పట్టారు కేసీఆర్. మొన్నటి వరకు కాంగ్రెస్ తెచ్చిన కరువంటూ రేవంత్ సర్కార్పై ధ్వజమెత్తిన గులాబీ బాస్కు ఇప్పుడు ఉస్మానియా సెలవుల వ్యవహారం చిక్కింది. తాగునీరు, కరెంటు కొరతతో అల్లాడుతున్నామని విద్యార్థులు నిరసన చేయడంతో కేసీఆర్ అదే అంశాన్ని మరో అస్త్రంగా మార్చుకున్నారు. ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ సర్కారుపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి, కరెంటు కోత ఉందనడానికి ఉస్మానియా యూనివర్సిటీలో నెలకొన్న పరిస్థితులే కారణమని మండిపడ్డారు. బస్సు యాత్రతో బిజీగా ఉన్న కేసీఆర్ ఇప్పటికే రేవంత్ సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు. తమ 10 ఏళ్ల పాలనలో కరెంటు కష్టాలు లేవని, సాగునీరు అందించామని, కాంగ్రెస్ వచ్చి 5 నెలలైనా కాకుండానే కరెంటు కష్టాలు, కరువు తాండవం చేస్తున్నాయని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక కేసీఆర్ చేస్తున్న ఆరోపణలకు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మొన్న సూర్యాపేటలో, నిన్న మహబూబ్ నగర్లో, ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 2023 మేలో కూడా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ వేసవి సెలవులకు సంబంధించి నెల రోజుల పాటు హాస్టళ్లు, మెస్లు మూసివేయడం గురించి ఇలాంటి నోటీసునే జారీ చేశారని, అందులో కూడా విద్యుత్, నీటి కొరతల గురించి ప్రస్తావించారని తెలిపారు. కాంగ్రెస్ వచ్చాకే యూనివర్సిటీ మూసేస్తున్నట్టు దిక్కుమాలిన దివాళాకోరు ప్రచారం చేయడం కేసీఆర్ దిగజారుడితనానికి పరాకాష్ట అని మండిపడ్డారు. అలాగే విద్యార్థి సంఘాల నేత, ఎమ్మెల్సీ బల్మూరి కూడా కేసీఆర్ ఆరోపణలపై ఫైర్ అయ్యారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపిన బల్మూరి బీఆర్ఎస్ నేతలకు సవాలు విసిరారు. వర్సిటీలో 2 రోజుల పాటు బస చేసి వారికి అందుతున్న సౌకర్యాల గురించి తెలుసుకుని మాట్లాడాలని మండిపడ్డారు. ఇక సీఎం రేవంత్ చేసిన ట్వీట్కు అదే ట్విట్టర్ వేదికగా కౌంటర్ అటాక్ చేశారు గులాబీ శ్రేణులు. గుంపు మేస్త్రి గోబెల్స్ గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని విమర్శించారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఒక సోషల్ మీడియా ట్రోలర్ లాగా ఫేక్ సర్క్యులర్ పోస్ట్ చేయడానికి కొంచెమైనా సిగ్గుండాలంటూ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. విద్యార్థులకు కనీసం నీళ్లు, కరెంట్ ఇవ్వడం చేతకాని దద్దమ్మ అంటూ రాసుకొచ్చారు. నీ ఫేక్ ముచ్చట్లు ఓయూలో నీళ్లు, కరెంటు కోసం ధర్నా చేస్తున్న విద్యార్థులకు చెప్పు, నిన్ను ఉరికిస్తారంటూ సెటరికల్ కామెంట్స్ చేశారు. మీ హామీలు ఫేక్, మీ పాలన ఫేక్, మీ మాటలు ఫేక్, చివరికి మీ సోషల్ మీడియా పోస్టులు కూడా ఫేక్. ప్రజలను మోసం చేసి గద్దెనెక్కి 6 నెలలు కూడా కాలే. అప్పుడే సోషల్ మీడియాలో ఫేక్ సర్క్యులర్స్ పోస్ట్ చేసే స్థాయికి దిగజారావంటే ఎంత అభద్రతా భావంతో బతుకుతున్నావో అర్థమవుతుంది. బుకాయించి, దబాయించి పాలన సాగిద్దామనుకుంటే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు, కబడ్దార్ అంటూ హెచ్చరించారు. ఇక ఇదే అంశంపై బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ స్పందించగానే కరెంటు, నీళ్లు ఉన్నాయంటూ చీఫ్ వార్డెన్కు నోటీసులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే భట్టి స్టేట్మెంట్పై కూడా విమర్శించారు. చిన్న అధికారిని బలి చేసి చేతులు దులుపుకొని రాక్షస ఆనందం పొందుతామంటే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు వచ్చినటువంటి సర్క్యులర్ ఏంటిది? కరెంటు, నీళ్ల కొరత ఉండడం వల్ల విద్యార్థులను వెకేట్ చేయాలి, హాలిడేస్ ఇస్తున్నాం. ఎప్పటి నుంచి? మే 1 నుంచి మే 31 వరకు. వెంటనే గౌరవ మాజీ ముఖ్యమంత్రి మా నాయకుడు కేసీఆర్ గారు స్పందించిన వెంటనే లేలే కరెంట్ ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, ఇది అంత అబద్ధమే అని చెప్పేసి ఆ చీఫ్ వార్డెన్కు షోకాజ్ నోటీస్ ఇస్తారు. ఆయనను మీరు బదనాం చేస్తారు. ఈ మాట ఇట్లా వదిలేస్తే మా బట్టి విక్రమార్క గారు కరెంట్ ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి సరిపడా అని ఈయన ఒక స్టేట్మెంట్ ఇస్తారు. అసలు ఈ మూడిట్లలో ఏది నమ్మాలి? ఇలా చీఫ్ వార్డెన్కి షోకాజ్ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోమంటే కుదరదు. చీఫ్ వార్డెన్ మీద వీసీ రిజిస్టర్ వీసీలు ఉంటారు. వీసీల మీద ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉంటారు. నేను అడుగుతుంది ఏంటంటే, ఒక చిన్న అధికారిని బలి చేసి చేతులు దులుపుకొని రాక్షసానందం పొందుతామంటే ఊరుకునే ప్రసక్తే లేదు. ఇక ఉస్మానియా చీఫ్ వార్డెన్ ఇచ్చిన నోటీస్తోనే ఈ రాజకీయ దుమారం చెలరేగింది. ఉస్మానియాలో కరెంటు కోతలు, నీటి ఎద్దడి ఎదురవుతోందని, దయచేసి హాస్టల్స్ ఖాళీ చేసేయండంటూ ఓయూ చీఫ్ వార్డెన్ విద్యార్థులకు నోటీసులిచ్చారు. దీంతో వర్సిటీ స్టూడెంట్స్ అంతా ధర్నాకు దిగారు. తాము కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నామని, తమను ప్రభుత్వం పట్టించుకోవాలంటూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం వార్డెన్కు నోటీసులు జారీ చేసింది.
విద్యార్థులు ఎక్కడకు వెళ్లనక్కర్లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం అసలు రాష్ట్రంలో కరెంటు కోతలు లేవని తెలిపారు. వాస్తవాలు ధృవీకరించుకోకుండా తప్పుడు ప్రకటన చేసినందుకు వార్డెన్కు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులందరి కోసం ఉద్యోగాల నిమిత్తం చాలా నోటిఫికేషన్స్ ఇచ్చాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి కూడా ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ ప్రకటించాం. మీరందరూ కూడా చదువుకొని అటువంటి పరీక్షలకు భారీ ఎత్తున కసరత్తు చేస్తూ ప్రిపేర్ కావడానికి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ప్రాంగణం ఉపయోగపడుతుందని చెప్పి మమ్మల్ని ఎలో చేయాలని చెప్పి కొద్దిమంది విద్యార్థులు నాకు రిప్రజెంట్ చేశారు. వారందరికి కూడా నేను ఒకటే తెలియజేస్తున్నాం, మేము ఎవ్వరూ కూడా ప్రభుత్వం తరఫున యూనివర్సిటీల్లో ఇచ్చేటువంటి కరెంటును కానీ నీళ్లను కానీ కట్ చేసేటువంటి పరిస్థితి మేము చేయం. ఏ యూనివర్సిటీని కూడా ఖాళీ చేయించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఖాళీ చేయించం. మీరంతా బాగా చదువుకోవాలి, ప్రిపేర్ కావాలి. మీ భవిష్యత్తే మా భవిష్యత్తుగా, ఈ ప్రభుత్వ భవిష్యత్తుగా ఆలోచన చేస్తాం. నిరుద్యోగ యువకులందరూ కూడా బాగా చదువు. మరి ఉస్మానియాలో కరెంటు కష్టాలు, నీళ్ల కొరత ఉందని చెబుతున్న బీఆర్ఎస్ ఆరోపణలు నిజమా? లేదంటే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేవని కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాటలు వాస్తవమా? ఇవే ప్రశ్నలు ప్రస్తుతం పొలిటికల్ వర్గాల్లోనే కాదు, ఇటు రాష్ట్ర ప్రజల్లోనూ చర్చకు దారితీశాయి. సికింద్రాబాద్లో చరిత్రను తిరగరాస్తామన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. సనత్ నగర్ నియోజకవర్గ పరిధి మోండా డివిజన్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ విజయాన్ని కాంక్షిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 6 గ్యారంటీల్లో 5 హామీలు అమలు చేస్తున్నామంటూ కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసగిస్తోందని అన్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉండే పద్మారావు అంటే ఒక బ్రాండ్ అన్న తలసానిని నియోజకవర్గంలో ఆయన గెలుపు తథ్యం ఎవరు ఆపలేరంటూ ధీమా వ్యక్తం చేశారు. మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేమే కార్యక్రమాలు చేసినాం. డబుల్ బెడ్రూమ్లు ఇల్లు మేమే ఇచ్చినాం. రెండోది మల్టీపర్పస్ ఫంక్షన్ హాలు మేమే కట్టినాం. పేదోళ్ళకు పెన్షన్ ఇచ్చింది మేమే. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చింది మేమే. ఎవ్వరికి ఏ ఆపదున్నా కానీ నిలబడి అన్ని విధాలుగా ముందుకున్నది మేమే. కాబట్టి వాళ్ళు ఎవ్వరు కూడా ఏ రోజు కూడా ఈ ప్రజల దగ్గర కార్యక్రమాలు చేసిన దాఖలాలు లేవు. మరి పద్మారావు గారు సికింద్రాబాద్ శాసనసభ్యుడిగా ఉండడమే కాకుండా హైదరాబాద్ సిటీ కాదు, తెలంగాణ రాష్ట్రంలో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే ఉద్యమ నేపథ్యం కేసీఆర్ గారు కొట్లాడినప్పుడు అన్ని కార్యక్రమాలు వాళ్ళ దగ్గర ఉండి చూస్తుండే. కాబట్టి నేను ప్రజలకందరికీ ఒక మంచి అభ్యర్థి. ఇప్పుడు ఒకటి ఏంటంటే ప్రశ్నించే గొంతుక కావాలి. ఎందుకంటే వీళ్ళు చేయకపోతే వీళ్ళ మెడలు ఉంచి ప్రశ్నించేటువంటి గొంతుక పద్మారావు గారు అయితే మరి తప్పకుండా ప్రజలకు మేలు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రచారం జోరందుకుంది. అన్ని పార్టీలు భారీ వాగ్దానాలతో, ఉచిత పథకాలతో మేనిఫెస్టోలను విడుదల చేశాయి. రాయలసీమ కరువు ప్రాంతం మాత్రం ఏ పార్టీకి పట్టలేదు. అధికార వైసీపీ కానీ, తెలుగుదేశం, జనసేన కూటమి కానీ తమ మేనిఫెస్టోలో రాయలసీమ కరువు నివారణకు స్పష్టమైన ప్రణాళికలు ఏవీ ప్రకటించలేదు. 4 ఏళ్లుగా దారుణమైన కరువుతో రాయలసీమ అల్లాడిపోతోంది. 4 జిల్లాల్లో 87 మండలాల్లో జనం కటకటల పడుతున్నారు. వర్షాభావం కారణంగా 2020 నుంచి ఖరీఫ్లో 50% సాగైతే రబీలో సాగు 20% కన్నా తక్కువే. భీషణ వాగ్దానాలు చేస్తున్న పార్టీలకు సీమ కరువు పట్టదా? వర్షాభావంతో అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో దుర్భర పరిస్థితి నెలకొంది. రైతన్నలు గగ్గోలు పెడుతున్నారు. ఖరీఫ్ లేదు, రబీ లేదు, 4 ఏళ్లుగా సాగడం లేదు. 87 మండలాల్లో తీవ్ర దుర్భిక్షం నెలకొంది. మరికొన్ని మండలాల్లోనూ వర్షాభావమే. పూర్తిగా వర్షాధారంపైనే ఆధారపడిన అనంతపురం జిల్లా రైతాంగం ఇక్కట్ల పాలయ్యారు. సాగు యోగ్యమైన పంట పొలాల్లో 83.67% బీడు వారింది. రాయలసీమ రత్నాల సీమ అంటాయి రాజకీయ పార్టీలు.
రాయలసీమ గత 4 ఏళ్లుగా తీవ్ర కరువుతో అల్లాడుతున్నా రాజకీయ పార్టీలు, ప్రభుత్వ సంస్థలు పట్టించుకోవడం లేదు. ప్రధాన రాజకీయ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలో పర్యావరణం, జలవనరుల నిర్వహణకు సంబంధించి అంశాలు ప్రస్తావించాయే తప్ప శాశ్వత జలవనరుల కల్పన, నిర్వహణ, ఆగ్మెంటెడ్ ఇరిగేషన్ వాటర్ ప్రాజెక్టుల ద్వారా కరువు నివారణకు సంబంధించి నిర్దిష్టమైన ప్రతిపాదనలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆనకట్టలు, నీటి వనరుల నిల్వను మెరుగుపరచడం, భూగర్భ జలాల పెంపు అంశం ప్రస్తావించింది. రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక సంస్థలను, రైతులను, పంచాయతీలు, గ్రామ సభలు, మున్సిపాలిటీలను నీటి నిర్వహణ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసే అంశాన్ని ప్రస్తావించింది. నీటి లభ్యత, నీటి వనరుల పెంపునకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చింది. ఇక భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి కృషి యోజన కింద 2.55 మిలియన్ హెక్టార్లకు సాగునీటి సౌకర్యం కల్పిస్తామని, సమర్థవంతమైన నీటి నిర్వహణ కోసం రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్దేనని చెప్పారు మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత. గుంటూరు జిల్లా అబ్బురాజుపాలెంలో ఆమె ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా నవరత్నాలను వర్తింపజేస్తామని చెప్పారు. మేనిఫెస్టో 2 పేజీలే కానీ సంక్షేమం సముద్రమంతా ఉంటుందని తెలిపారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ స్థానికుడు కాదని, గురజాల ప్రాంతం నుంచి వచ్చారని సుచరిత ఎద్దేవా చేశారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిడ్డల్ని చదివించుకోవడానికి మరి 0% వడ్డీతో రుణాలు ఇస్తామని కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే మా మేనిఫెస్టో ఉండేది 2 పేజీలే కానీ సంక్షేమం అయితే సముద్రం అంత ఉంటుంది. ఆ సంక్షేమం అంతా చెప్పి మన ప్రజలను వేయాలి అని అడగడం కంటే కూడా మీకు చేసిన సంక్షేమాన్ని ఇదే విధంగా కొనసాగబోతుంది అన్నది ప్రజలు కూడా చక్కగా అర్థం చేసుకుని ఈరోజు చాలామంది ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నారు. కేవలం డబ్బుతో ప్రలోభ పెట్టాలని చూస్తుంటే కూడా ప్రజలు ఎక్కడా కూడా లొంగట్లేదు. ఎందుకంటే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు తాడికొండ వచ్చినప్పుడు ఎవరు జనం లేకపోతే మీకు డబ్బులు ఇస్తాము సభకు రండి అంటే మీరు ఇచ్చే 200 మాకు వద్దు, మేము జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటామని చెప్పినంత విఘ్నత ఈరోజు ప్రజల్లో కనపడతా ఉంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిడ్డల్ని చదివించుకోవడానికి మరి 0% వడ్డీతో రుణాలు ఇస్తామని కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది.